रन भाई, तेरा माँ पसंद है ना, मरेगा तो क्या होगा? अभी मर जाएगा तो खुश होगा, रोएगा क्या? रोएगा? तेरा बीबी कड़क हिंदू है ना, वो मरेगा तो रोएगा? रोएगा कि नहीं? रोएगा ना? छोटा बच्चा वो मरेगा तो खुशी हो जाएगा। అరే అన్ని బట్టలు 20 కోట్లు ఉన్నాయంట మన దగ్గర. అన్ని బ్యాగ్ లో పెట్టారు. 20 కోట్లు 4 హోటల్ ఉన్నాయి, 6 సూపర్ బైక్లు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, 10 అన్ని హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టార్చర్ బాయ్స్ 1. సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కిల్ బెట్టింగ్ అనమాట. సో ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ అయితే కొట్లాడుతారు ఏమనంటే కిల్ బెట్టింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నాన్ వేషన ఇమ్రాన్ అన్న అండ్ లోకల్ బాయ్ నాని, బయస్ సన్నీ యాదవ్, వీళ్ళందరూ అయితే ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే వై ఓన్లీ యూట్యూబర్స్ ఎందుకు, మనకు ఆడ యాక్టర్స్ కూడా చేస్తున్నారు లైక్ సోను సూద్, వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తున్నప్పుడు లేని ఓన్లీ యూట్యూబర్స్ చేస్తేనే ఎందుకు వచ్చిందని నేను ఆ నాన్ వేషన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ అయితే నేను చేస్తున్నా. ఎందుకు వై ఆడ కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా వీడియో వేయాలి. హర్షసాయి కూడా చేసిండు. నువ్వు ఏదైతే వీడియో మొన్న ఇమ్రాన్ అన్న మీద చేసినావో 20 crore స్కామ్ అని చెప్పేసి, ఆ వీడియోలో నువ్వు చెప్పింది 100కి 90% మొత్తం తప్పులే ఉన్నాయి, మొత్తం అబద్ధాలే. ఏంటంటే నువ్వు ఒక స్టోరీ క్రియేట్ చేసినావు, ఆ క్రియేట్ చేసింది స్క్రీన్ ప్లే చేసినావు అంతే. నీకు ఒకటి చెప్తా, ఫస్ట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను నీకు. ఏంటంటే ఫస్ట్ది ఆయన పాకిస్తాన్ ముస్లిం అని చెప్పేసి అన్నావు. ఎందుకు మతాలకు ఎందుకు రెచ్చగొడుతున్నావు? రిలీజన్స్కి ఎందుకు? ఫస్ట్ అది ఏమవుతుంది తెలుసా, చాలా పెద్ద అయిపోతుంది. ఇప్పుడు హిందూస్కి ముస్లిమ్స్కి కొట్లాటలు అయిపోతాయి. అది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అది ఒకటి తప్పు. అండ్ వాళ్ళ డాడీ చచ్చిపోయింది, నీకు చెప్పిండా వాళ్ళ డాడీ చచ్చిపోయినా? నీ వీడియో పెడుతున్నా, వాళ్ళ డాడీకి చూసుకో, ఇదే వాళ్ళ డాడీ చచ్చిపోయిందా. థర్డ్ పాయింట్ వచ్చేసి హోటల్స్ ఉన్నాయి అన్ను, అసలు ఆయనకి హోటల్సే లేవు, ఓన్లీ కాటేజ్ ఉంది. అండ్ ఫోర్త్ పాయింట్ సూపర్ కార్స్ అన్ను, సూపర్ కార్స్ కాదు ఒకటే కార్ ఉంది, DC అవంతిక. సో ఇంకా ఫిఫ్త్ పాయింట్ అయితే అసలు నీకు ఫ్యామిలీ ఎమోషన్సే లేవు. నీకు ఫ్యామిలీ ఎమోషన్స్ అట్లా ఏమన్నా ఉంటే నువ్వు అయితే ఇట్లా మాట్లాడవు. तेरा माँ पसंद है ना, मरेगा तो क्या होगा? अभी मर जाएगा तो खुश होगा, रोएगा क्या? रोएगा? ఇంత గలీజ్గా మాట్లాడాలని అయితే మాట్లాడు. బెట్టింగ్ ప్రమోషన్లు వేయలే అనుకుంటున్నావా? బెట్టింగ్ ప్రమోషన్లు నువ్వు చేసింది ఉంది, మళ్ళీ నువ్వు బెట్టింగ్ చేయొద్దు అని మళ్ళీ చేస్తుంది. అన్నీ రెండు నీ దగ్గర 2 versions ఉన్నాయి. అండ్ నేను దీంతో కలిపి నేనేం ఆపుతలేను, నీ ప్రతి రికార్డింగ్ ఉంది, ప్రతి అన్నీ నేను ప్రమోషన్ చేసింది ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నువ్వేమేం చేసినావు అన్నీ ఉన్నాయి. అండ్ నేను నిన్నేమంటలేను, ఇక్కడ ఇమ్రాన్ అన్నని కూడా నేనేం ఆడ మంచోడు అని ఏమంటలేడు, ఆయన కూడా చేసిండు, ఆయన కూడా చేయొద్దని కూడా చెప్పిండు, ప్లస్ చేస్తూ చేయొద్దని కూడా చెప్పిండు. మ్యాటర్ ఇమ్రాన్ అన్నతోనైతే నువ్వు రిలీజన్ ఎందుకు మద్దతు తీస్తున్నావు? నువ్వు సరే రిలీజన్ని అసలు నువ్వు ఏమనుకొని తీసినావు రిలీజన్ని? ఇప్పుడు అందరినీ లేపి మొత్తం పెద్ద వార్ చేద్దామని మనం అనుకుంటున్నావా? లేదంటే ఇంకేమైనా చేద్దాం అనుకో, నీకు వ్యూస్ కావాలంటే చెప్పు, నేను డైరెక్ట్ ఇమ్రాన్ అన్నతో కాల్ మాట్లాడి మరి నీకు డైలీ స్టోరీ పెట్టిస్తా, డైలీ ఒక రీల్ తెప్పిస్తా. ఏంటంటే నా అన్వేషణకి వ్యూస్ వస్తలేవు, వ్యూస్ కావాలి, అందుకనే ఇమ్రాన్ అన్నతో వీడియోలు చేస్తున్నా. ఇట్లా ఇమ్రాన్ అన్న మీద చేస్తా, ఏదో ఒకటి చేస్తా, చెప్పు డైరెక్ట్ వదిలేస్తాం ఈ టాపిక్, డైలీ స్టోరీ పెట్టిస్తాను నీతో. నీకు అసలు నీ ప్రాబ్లం ఏంది? నువ్వేం బెట్టింగ్ ప్రమోషన్ చేయలే అనుకుంటున్నావా? ఇదేంది రే బాబు, మంచోడే చేసిండు, ఏంది ఇప్పుడు అది వదిలేసేయి, ఏంది ఆపుదాం, అందరం కలిసి యూనిటీగా ఆపుదాం. బెట్టింగ్ ప్రమోషన్ అనేది మొత్తానికి ఆపేద్దాం, అసలు బెట్టింగ్ సైట్లే ఉండొద్దు, బెట్టింగ్ సైట్లు మొత్తానికి ఆపేద్దాం, గవర్నమెంట్తో మాట్లాడుకోవాలంటే. ఒక ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నా. ఏంటంటే నువ్వు కనుక ఇమ్రాన్ అన్న దగ్గర 20 crores సూపర్ కార్స్, హోటల్స్ ఇవన్నీ ప్రూవ్ చేసినావు అనుకో, ఇమీడియట్లీ ఇప్పుడే ఇమ్రాన్ అన్న ఆయన ఛానల్ లీడ్ చేస్తాడు, పరేషాన్ బాయ్స్ 1 ఛానల్ లీడ్ చేస్తాడు, నా ఛానల్ టార్చర్ బాయ్స్ 1 నేను డిలీట్ చేసేస్తాను. సో చలో రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఏదేమైందని చూపిస్తాను.